హలో ఫ్రెండ్స్, నేను మీ సూర్యం. వెల్కమ్ బ్యాక్ టు సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. మీరు OneUI 7.0ని కనుక ఇన్స్టాల్ చేసి ఉంటే మీ గ్యాడ్జెట్స్ని మేనేజ్ చేసుకోవడం చాలా ఈజీ. ఇక్కడ నుంచి కంట్రోల్ సెంటర్ నుంచి మీరు మీ గ్యాడ్జెట్స్ని ఆర్గనైజ్ చేసుకోవడం చాలా సులభమైపోయింది OneUI 7.0లో. మీరు గెలాక్సీ బడ్స్ వాడండి, గెలాక్సీ వాచ్ వాడండి, అలాగే మీ గెలాక్సీ శాంసంగ్ టీవీని కూడా కంట్రోల్ సెంటర్ నుంచి మీరు కస్టమైజ్ చేసేసుకోవచ్చు. ఒకసారి మీ డివైస్ కనెక్ట్ అయింది అంటే బ్లూటూత్కి, దాన్ని మీరు మేనేజ్ చేసుకోవాలి అంటే సింగిల్ టిప్స్ తోటి మీరు ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. మాటికి బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ నుంచి కనెక్షన్ కూడా చేసుకోకర్లేదు. కంట్రోల్ సెంటర్ని ఇలా స్వైప్ కిందకి చేసినప్పుడు నియర్ బై డివైసెస్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ కలగజేశారు. నియర్ బై డివైసెస్ మీద మనం ఎప్పుడైతే ట్యాప్ చేస్తామో అక్కడ మనకి మై గెలాక్సీ కనిపిస్తూ ఉంటుంది. మీరు బడ్స్ వాడుతుంటే ఆ బడ్స్ని ఈ విధంగా ఓపెన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా అది కనెక్ట్ అయిపోతుంది. ఆ విధంగా గెలాక్సీలోకి వచ్చేస్తుంది. బడ్స్ కనెక్టెడ్ అని చెప్పేసి మనకు వస్తుంది. దీన్ని కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవడం చాలా ఈజీ. ఇదే మీరు వాచ్ వాడుతున్నా, గెలాక్సీ వాచ్ వాడుతున్నా, మీరు శాంసంగ్ వాచ్ వాడుతున్నా, ఇయర్ బడ్స్ వాడుతున్నా, మీరు చాలా ఈజీగా ఈ కంట్రోల్ సెంటర్ నుంచి నియర్ బై డివైసెస్ నుంచి మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మూసేసామనుకోండి అది ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతుంది. తెలుసుకుందాం అనుకోండి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతున్నట్టు దాని స్టేటస్ కనబడుతుంది. ఇక్కడి నుంచే మీరు దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుని ఈ విధంగా కిందకు వదిలేస్తే డివైస్ డిస్కనెక్ట్ అయిపోతుంది. దీన్ని మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుని ఈ గెలాక్సీలో వదిలేస్తే డివైస్ కనెక్ట్ అయిపోతుంది. దీని మీద మనం ఇలా ట్యాప్ చేస్తే దాని ప్రాపర్టీస్లోకి మనం వెళ్ళిపోవచ్చు. దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా. ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో మీ డివైసెస్ని డిస్కనెక్ట్ చేసుకోవడమే కాకుండా వాటి సంబంధించిన ఫ్యూచర్ని ఆర్గనైజ్ చేసుకోవడం కూడా ఇప్పుడు OneUI 7.0లో చాలా ఈజీ అయిపోయింది. దీనికి ఏంటంటే మరొకసారి చూపిస్తాను. సింపుల్గా మీ కంట్రోల్ సెంటర్లోకి వెళ్ళండి. ఇక్కడ నియర్ బై డివైసెస్ అని ఉంది కదా, దాని మీద ఇలా ట్యాప్ చేస్తే చాలు ఈ గెలాక్సీ మీ డివైసెస్ని రికగ్నైజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ గెలాక్సీలో మీ డివైసెస్ని రికగ్నైజ్ చేయొచ్చు. వన్స్ మీరు ఆ డివైస్ని ఆపరేషన్లోకి తెచ్చేస్తే ఈ విధంగా అది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఆ గెలాక్సీలో మీ బడ్స్ కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి డ్రాగ్ చేసి కిందకు వదిలేస్తే డివైస్ డిస్కనెక్ట్ అయిపోతుంది. లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ గెలాక్సీలో వదిలేస్తే డివైస్ కనెక్ట్ అయిపోతుంది. ఈ విధంగా సింపుల్గా సింగిల్ ట్యాప్స్ తోటే మీ డివైసెస్ని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అదే మీరు ఏదైనా వాచ్ వాడుతున్నారా, లేకపోతే టీవీ రిమోట్ని కూడా ఇక్కడి నుంచి కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మీ టీవీని కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సామ్సంగ్ గెలాక్సీ ఫోన్లో OneUI 7లో మీ గ్యాడ్జెట్స్ని కంట్రోల్ సెంటర్ నుంచి మీరు ఆర్గనైజ్ చేసుకునే విధంగా మనకి సింపుల్ ఫీచర్ని మనకి అందజేస్తున్నారు. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇలాంటి టెక్నికల్ ట్యూటోరియల్స్ కోసం మీరు సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ని. జై హింద్, జై భారత్.